యాక్చువల్లీ నేను కొంచెం వేరే ప్రోగ్రామ్ కలిగి ఇది అనుకోకుండా నాకు మా మిత్రుడు హీరో ప్రొడ్యూసర్ సిరాజ్ ఫోన్ చేసి మీరు 5:30 రండి అంటే నేను 5:30కే వచ్చాను. సో వేరే ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉంది. ఐఎమ్ హరి. జస్ట్ ఐ థాట్ పనిచేసిన వాళ్ళందరూ పాపం అంతా యంగ్స్టర్స్ చాలా కష్టపడి పనిచేశారు. అండ్ హీరో హీరోయిన్ కొంచెం చూశాను, సాంగ్ కొంచెం చూశాను. ప్రవీణ్ ది కెమెరా వర్క్ ఇస్ వండర్ఫుల్, నోయిస్ వర్క్ అండ్ హీరోయిన్ వర్క్ అంతే చాలా బాగుంది. స్టోరీ కూడా సిరాజ్ నాకు చెప్పారు. బహిర్భూమి ఇది మిస్టరీ, మోడర్న్ మిస్టరీ అండ్ ఐ థింక్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్. విజువల్ చూసినప్పుడు అంతా కొంచెం బాగానే ఉంది, ఆయన చెప్పిన ప్రకారం బాగానే ఉంది. సో రియల్లీ ఇప్పుడు నేను ఏదో పొగడాలి కాదు, ప్రవీణ్ ఈ బీచ్ ఎక్కడో మొరేషియస్ లో చేశారా, ఎక్కడ చేశారని చెప్పి వండర్ఫుల్ వర్క్. నిజంగా నెల్లూరు బీచ్ అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఓకే ఓకే సరే. ఎనీవే ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు సాంగ్ ఎందుకంటే నాకు మాట్లాడాలంటే చాలా ఉంది. సో ఫస్ట్ డైరెక్టర్ రామ్ ప్రసాద్ గారి గురించి చెప్పాలి. వండర్ఫుల్ వర్క్ డన్ బికాస్ సిరాజ్ ఇచ్చిన ఫీడ్బ్యాక్తో క్యాప్టెన్ ఇస్ ద క్యాప్టెన్. దాంతోపాటు ఇంకా సినిమా చెప్పాలంటే అది ఇట్స్ మిస్టరీ. సో మిస్టరీ ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గా రిపీటెడ్ ఆడియన్స్ ఉండకపోవచ్చు కానీ బట్ టు కీప్ యూ ఆన్ ద ఫీట్ మిస్టరీ మూవీస్ ఆల్వేస్ పేజ్ అనమాట. సో ఐ విష్ అందరికీ అండ్ వేణు మాధవ్ ఇస్ ది ప్రొడ్యూసర్. సో ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ముందు తీయాలి. ఈ సినిమా మీరందరూ దయచేసి మీరు థియేటర్లో వెళ్ళి ఈ సినిమా చూడండి దయచేసి. అంటే వేరే దీంట్లో మీరు చూడొద్దు, ఎందుకంటే ఇలాంటి సినిమాలు థియేటర్లో చూస్తేనే ఎఫెక్టివ్గా ఉంటుంది. బికాస్ దిస్ ఇస్ అ మిస్టరీ మూవీ. సో ఆ ఎఫెక్ట్స్, ఆ సౌండ్ అని చూస్తే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో ఈ పిక్చర్లో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్, ఎస్పెషలీ నోయల్, బికాస్ నోయల్ డస్ నాట్ డూ ఆల్ ఫిల్మ్స్. ఐవ్ సీన్ చాలా తక్కువగా ఉంటుంది, లిమిట్గా ఉంటుంది, బాగుంటాయి. సో ఈ సినిమా ఏం చేశారంటే డెఫినెట్లీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అండ్ హీరోయిన్ రిషిత, షీజ్ ఆల్సో డన్ అదర్. గుర్మీత్ సింగ్ ఆవిడ ఫస్ట్ చూసినప్పుడు నాకు అందరూ తెలుసో తెలీదు, లాంగ్ టైమ్ బ్యాక్ సిల్క్ స్మిత అని చెప్పి వాజ్ ఆర్టిస్ట్, డాన్సర్, చాలా మంచి, అందరికీ చాలా మంచి ఫ్రెండ్. చూస్తే ఈవిడ కళ్ళు ఐబ్రో అవన్నీ చూస్తే ఆవిడే గుర్తుకొచ్చింది నాకు. సో షీజ్ ఆల్సో డన్ అ గుడ్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ అందరూ ఆర్టిస్టులు చాలా మంది పేర్లు చెప్పాలి, నేను పరిగెత్తి వెళ్ళాల్సి కాబట్టి నేను ఐఎమ్ సారీ అండి. బట్ వన్స్ అగైన్ సిరాజ్ ఈరోజు నన్ను పిలిచినందుకు ఐ విష్ సిరాజ్ ఆల్ ది బెస్ట్. పిక్చర్ బాగా ఆడాలి, బాగా డబ్బు రావాలి, మళ్ళీ అందరూ టెక్నీషియన్స్ అందరూ కలిసి మళ్ళీ మీరు సినిమాలు చేస్తూ ఉండాలి. అండ్ ఈ ఫీల్డ్ లో ఇంకా మీరు ఉన్నత స్థాయికి మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా నేను భగవంతుడిని కోరుకుంటాను. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవ్రీబడికి. ఐ రిక్వెస్ట్ వేణు మాధవ్ గారు ప్రొడ్యూసర్ గా, అంటే బేసిక్ గా చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని లేదు సార్. ఇప్పుడు ఇండస్ట్రీ అంటే కంటెంట్ బాగుంటే ఏ సినిమాకైనా థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ చూస్తున్నారు. చిన్న సినిమాలకు చేయాలంటేనే ఎక్కువ ఆలోచిస్తుంటారు. కానీ నన్ను మాట్లాడినాను హీరోయిన్ గారు పేమెంట్ ఇచ్చారు. సో సినిమాలు చేసేటప్పుడు ప్యాషన్ తో పాటు టీంని కూడా నమ్మాలి సార్. సో మీ టీం అందరూ కూడా మీ మీద నమ్మకమే కనిపిస్తుంది స్పీచెస్ లో. సో ఈ సినిమాకి మీకున్న ఎమోషన్ కావచ్చు, బాండింగ్ కావచ్చు. ఫైనల్లీ 4th వచ్చేస్తున్నారు. సో ఎంటైర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? ఓటి ముందుగా మీడియాకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్. టీమ్ వైజ్ వస్తే ప్రతి ఒక్కరు దే గేవ్ దేర్ బెస్ట్. మీడియాకి థ్యాంక్ యూ. మీరు పేషెన్స్గా చాలా సేపటి నుంచి వెయిట్ చేసిండ్రు. అండ్ కమింగ్ టు ద పాయింట్, టీంలో ప్రతి ఒక్కరు యూనిట్ బాయ్ కానుంచి, అంటే మన బాయ్స్ కానుంచి కింది నుంచి మీ దాకా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిండ్రు. అది హీరో, హీరోయిన్, డిఓపి, డైరెక్టర్, వాళ్ళందరూ కష్టపడి నాకు స్టోరీ ఇచ్చి నాతో ఈ సినిమా చేయించిండ్రు. వాళ్ళందరికీ ఒకసారి ప్లీజ్ బిగ్ హ్యాండ్స్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ బహిర్భూమి. అండ్ ఈ సినిమాకి కొన్ని కాల్స్ వచ్చాయి నాకు ఈ సినిమా సాంగ్స్ విన్నాక. అండ్ వీఆర్ గోయింగ్ టు మేక్ దిస్ మూవీ ఇంటూ మల్టిపుల్ లాంగ్వేజెస్. కపుల్ ఆఫ్ మంత్స్లో ఈ సినిమా వేరే లాంగ్వేజ్లో వస్తుంది. ఇంకొకటి, మా దాంట్లో మా మూవీకి హ్యాష్ట్యాగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 3 లక్కీ విన్నర్స్ని తీస్తాము. అండ్ ద ప్రైజ్ విల్ బి అనౌన్స్డ్ బై అవర్ యాంకర్. ఫస్ట్ నీకే కదా, అందుకే ముందుకెళ్ళు. అది చెక్కిస్తాం. ఇప్పుడు డబ్బులు లేవు, ప్రతిదీ డబ్బులు ఇచ్చేస్తారు అనుకుని వచ్చేస్తాను. జిఎస్టీ కూడా కట్ అయింది.
సో 3 విన్నర్స్ అన్నమాట. సో ఈచ్ పర్సన్ కి 5,000 వర్త్ గిఫ్ట్ ఉందన్నమాట. గట్టిగా చప్పట్లో ఒకసారి. కంగ్రాచులేషన్స్ అండి. ఎవరు సొంతం చేసుకుంటారో అది కూడా 3 మెంబర్స్ కి ఎలిజిబిలిటీ ఉంది. హ్యాష్ ట్యాగ్ ఎవరైనా చేసుకోవచ్చు. #unsolved mysteries. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు మూవీ న్యూయార్క్ టైమ్ స్క్వేర్లో మనకి డిస్ప్లే అవుతుంది. దాని టీజర్ లాంచ్ చేస్తున్నాము. రేపు ఈవినింగ్ అవుతుంది అది. అంటే సో స్వీట్. yeah. And one more thing, thank you for all of your patience and thanks for coming here. Stay tuned for Bahir Bhumi on October 4th. మా కోరిక మేరకు వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలండి. మొదటగా నేను ఒక 5 మందికి థ్యాంక్స్ చెప్పాలండి, అంటే పంచతంత్రలాగా. అదేంటంటే ఫస్ట్ నా కథని యాక్సెప్ట్ చేసి నన్ను డైరెక్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ వేణుమాధవ్ గారికి అండి. తర్వాత సెకండ్ ఆ కథకి రూపాన్ని ఇచ్చిన మా ప్రవీణ్ డిఓపి గారికి అండి. థర్డ్ వన్ ఆ రూపానికి ప్రాణం పోసిన మా నోయల్ గారు, హీరో నోయల్ గారికి అండి. అండ్ ఫిఫ్త్ వన్ అందుకు వాయిస్ ఇచ్చిన మా అజయ్ పట్నాయక్ గారికి అండి. అంటే లాస్ట్ ఏంటంటే వీళ్ళందరికంటే ఇంకా మిగతాది ఏంటంటే ప్రేక్షకులు అండి. మెయిన్ ప్రేక్షకులు ఏంటంటే అది చిన్న సినిమా అయినా కానీ పెద్ద సినిమా అయినా కానీ సినిమాని మంచి సినిమా అయితే ఆదరిస్తున్నారు. అందువల్ల ఏంటంటే సినిమాలు నెక్స్ట్ కూడా రాబోతున్నాయి. చిన్న సినిమాలకు కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అందువల్ల ప్రేక్షకులకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామండి. ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ అంటే దానం ఇచ్చే చేతులు ఎప్పుడు తడారకూడదండి. ప్రొడ్యూసర్ ఎప్పుడు కూడా నష్టపోకూడదు. ఎందుకంటే ఒక సినిమాకి ఎంతో 100 మంది యాక్టర్స్ టెక్నీషియన్స్ కూడా వర్క్ చేస్తారండి. వాళ్ళకి అందరికి కూడా సినిమాలు తప్ప ఇంకొకటి చేతరాదు. అందువల్ల కూడా సినిమాలని మనం ఆదరిద్దాం, థియేటర్కి వచ్చి అందరు చూడాల్సిందిగా కోరుకుంటున్నానండి. అండ్ దీనికి బహిర్భూమి అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే బహిర్భూమికి ఒక చరిత్ర ఉందండి. అదేంటంటే ఒక రాజుల కాలం కానీ ఇంతకుముందు ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ అంతా కూడా బహిర్భూమి ఎక్కువగా వాడేవాళ్ళు. ఆ బహిర్భూమి ప్లేస్ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకునేవాళ్ళు. ఆ ప్లేస్ కోసం 2 ఊర్లో కొట్టుకోవడం, రక్తపాతాలు జరగడం, అది ఒక యుద్ధ వాతావరణంలో నిలబడింది. అందుకని ఈ బహిర్భూమి టైటిల్ పెట్టడానికి కూడా ఒక కథ ఉంది. ఈ బహిర్భూమికి కూడా ఒక కథ ఉందండి. అది మీరు చూడబోతున్నారు. ఈ మూవీ చూసిన తర్వాత కూడా ఈ టైటిల్ ఎందుకు పెట్టారో మీరే యాక్సెప్ట్ చేస్తారు. ఈ సినిమా ఇంత తొందరగా మేము అనుకున్న షెడ్యూల్లో ఫినిష్ చేయడానికి నాకు యాక్టర్స్ ఎంత బాగా సహకరించారండి. సీనియర్ యాక్టర్స్ విజయ రంగరాజు గారి కానివ్వండి, మన కిరణ్ సాబ్రా గారు, ఇంకా మన చిత్రం సీను గారు, ఫనీ గారు, సునీల్ గారు, జింగిడి, ఇంకా మురళీకృష్ణారెడ్డి గారు, జయవాహిని గారు, వీళ్ళందరూ సహకారంతోనే మూవీ ఆన్ టైంలో ఫినిష్ చేయగలిగాం. వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటానండి. అండ్ ఇందుకు మా నెల్లూరులో మేము రఫ్ ఎయిట్ చేసామండి. దానికి సహకరించిన అద్భుత్ స్టూడియోస్, నెల్లూరులో అద్భుత్ స్టూడియోస్ మాకు బాగా సహకరించండి. దీని ఎడిటింగ్ రంగస్వామి గారు చేశారు. రంగస్వామి గారు మమ్మల్ని బాగా పేషెన్స్గా భరించారు. అండ్ నెల్లూరులో మాకు అంటే షూటింగ్ ప్లేస్లో చాలా మంది సహకరించారండి. ఆ ఊరి జనాలు కావచ్చు, అంటే వేగూరు, ఆ చుట్టుపక్కల ఊర్లందరూ కూడా సహకరించారు. ఇంకా నెల్లూరులో మాకు అకామిడేషన్ కానీ అమరావతి కృష్ణారెడ్డి గారు కూడా బాగా సహకరించారు. 25 కళా సంఘాల నుంచి కూడా మాకు సపోర్ట్ దొరికింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలా సమయమైనా మీరు మా కోసం స్పెండ్ చేసి ఓపిక్గా ఉండి థ్యాంక్ యూ సో మచ్. సో లవ్లీ టు హ్యావ్ యూ. అండ్ ప్రతి సినిమా మీ సపోర్ట్తోనే ముందుకెళ్తుంది. మా సినిమాకి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. బిగ్ హ్యాండ్ టు మీడియా ప్లీజ్ అందరూ. థ్యాంక్ యూ భయ్యా, చాలా 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 థ్యాంక్స్. సో ఒక మనిషి ఊరు నుంచి బయటకు వచ్చి వాళ్ళు పైకి వస్తే ఎంతమందిని తీసుకురాగలుగుతారు అనే దానికి ఇక్కడ ఎగ్జాంపులే మా రామ్ ప్రసాద్ భయ్య, మా ప్రవీణ్ అన్న, మా రిషిత. అసలు అన్న చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక ఊరు నుంచి ఇంతమంది కలిసి ఒక సినిమా చేశారంటే అసలు అద్భుతం. నాకు చాలా 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 ప్రౌడ్గా ఉంది. అది కదా అసలు అంటే ఒక ఊరి కోసం నిలబడ్డాం మన వాళ్ళు. అరే మనం ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే నేను డైరెక్టర్ అయ్యాను, నా వాళ్ళు ఎవరెవరు ఉన్నారని ఆలోచించడం చాలా గొప్ప విషయం బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యూజిక్ ఇంత హిట్ అవ్వడానికి కారణం ఆదిత్య మ్యూజిక్లో రావడం. అంత పెద్ద ప్లాట్ఫామ్లో మ్యూజిక్ వెళ్ళింది అంటే అంత ఆ క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్
అందరికీ కళలు ఉంటాయండి, ఏదో ఒకటి అవ్వాలని అందరికీ, ప్రతి ఒక్కరికి ఏదో ఒక డ్రీమ్స్ ఉంటాయి. కానీ ఆ కళ అన్ని మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. భయ్యా యాక్చువల్లీ మంచి వెల్ ఆఫ్, ఆయన హ్యాపీగా బిజినెస్లు ఉన్నాయి యూఎస్లో. ఎక్కడ డబ్బులే పెట్టాలి, డబ్బులే సంపాదించాలంటే ఆయనకి 100 మార్గాలు ఉన్నాయి. సినిమా తీయాలంటే ఒక రకమైన ప్యాషన్ ఉండాలి, ఒక పిచ్చి ఉండాలి, ఒక అంటే నమ్మకం ఉండాలి. ఆయన మా మీద ఇన్వెస్ట్ చేసినందుకు భయ్యా థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. ఇప్పుడు ఆర్టిస్టులు ఒక 1000 మంది ఉంటే డబ్బులు పెట్టేవాళ్ళు 10 మంది కూడా ఉండరు. ఆయన 9th అంటే 8thకే మాకు డబ్బులు పడిపోయాయి. చాలా చాలా తక్కువ మంది ఉంటారు అలా. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. అంటే మా అందరినీ పక్కన పెడితే మీరు 100 సినిమాలు చేయాలి, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉంటే ఎవ్వరికి ఎప్పుడు మోసం అవ్వదు భయ్యా. అంటే చాలా ఆకలితో వస్తాం, చాలా ప్యాషన్తో వస్తాం. ఆర్టిస్టులకు డబ్బులు తక్కువ ఉంటాయి, అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు మోసపోరు. అంటే నాకు కూడా కొన్ని సినిమాల నుంచి డబ్బులు రాలేదు, నిజం చెప్తున్నా. నాకు చేతులెత్తి దండం పెట్టాలనిపించింది భయ్యా, నిజం చెప్తున్నా. అంటే ఇప్పుడు ఎంత చిన్న చిన్న వాళ్ళని అందరినీ, మా జింగిడిని, డార్లింగ్ని, అందరిని ఎంతమందిని ఇంట్రడ్యూస్ చేసి మీరు ₹1 మోసం చేయకుండా అందరికి ఇచ్చారు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అందరినీ పక్కన పెడితే మా రాంబ్రోది డెబ్యూ ఇది. డార్లింగ్ ప్లీజ్ కమ్, మీకు చాలా మంచి జరగాలి. మన ఊరు వాళ్ళందరినీ తీసుకొచ్చారు, మీరు ఇండియాలో మొత్తం దున్యాన్ని మీరు ఇలానే, అరే మన ఇండియన్స్ అని సినిమా తీయాలి మీరు, ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ డార్లింగ్. ఎస్పెషలీ రిషిత కూడా చాలా కష్టపడింది. ఆ అమ్మాయి అయితే మామూలుగా కష్టపడలేదు, నిజం చెప్తున్నా. ఈ అమ్మాయిని మీ ఊర్లో సర్పంచ్ చేసేసేయండి, ఎమ్మెల్యేని చేసేయండి, లేదంటే ఊరినంతా బాగా చూసుకుంటుంది. నిజంగా చాలా అంటే చాలా కష్టపడింది. అంటే అమ్మాయికి నాకు ఇది చెయ్యాలి అంటే దాని గురించి ఎన్ని చేయొచ్చో అన్ని చేసింది, అన్ని రకాలుగా హెల్ప్ చేసింది సినిమాకి. అంటే ఆ ఊర్లో నాకు ఎవరు తెలీదు, కానీ ఈ అమ్మాయి అయితే అందరూ తెలిసినట్టు చేసేసింది. అంటే వీళ్ళందరూ మన వాళ్ళే కదా, మా పిన్ని వండి పంపించేది, మా అత్త వస్తుంది అన్నట్టు అయిపోయింది నాకు ఆ ఊర్లో ఉన్న రోజుల్లో. సో హ్యాట్స్ ఆఫ్ రిషిత, నీకు చాలా మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సేమ్ విత్. అండ్ నాకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మనం కొంతమందిని చూసి అరే మనం ఇలా ఉండాలి కదా అని అనిపించే వ్యక్తుల్లో నాకు సీను అన్న అంటే చాలా ఇష్టం. సీనన్న, ఐ లవ్ యూ సీనన్న. అంటే సీనన్తో నేను స్క్రీన్ షేర్ చేసుకున్నానంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఫనీ బ్రోతో నా జర్నీ చాలా లాంగ్. సూపర్ కుటుంబం అనే ఒక షో వచ్చేది, నేను రష్మి గారు హోస్ట్ దానికి. అందులో ఫనీ బ్రో వస్తే స్టేజ్ ఇంకా అసలు దద్దరిల్లిపోయేది. అంటే ఆయన చేయలేనిది ఏమీ లేదు. డార్లింగ్ నీకు చాలా మంచి జరగాలి డార్లింగ్, చాలా టాలెంటెడ్, మంచి అందరు అంటే ఒక డైరెక్టర్ క్యారెక్టర్స్ రాయడం చాలా డిఫికల్ట్. మీరు ఏదైనా సినిమా చెప్పండి, బాహుబలి, అందులో క్యారెక్టర్స్ అన్నీ మనకు గుర్తుంటాయి, కట్టప్ప, ఇలా అన్ని క్యారెక్టర్స్ గుర్తుంటాయి, అలా రాశాడు ఆయన. సో నేను మంచి సినిమా చేయాలని వెయిట్ చేసే టైంలో ఈ సినిమా నాకు రావడం, నాకు కాల్ చేసిన మౌలి సార్కి, నన్ను ఎంకరేజ్ చేసిన మా ప్రవీణ్ అన్నకి, నాకు మంచి మ్యూజిక్ ఇచ్చిన మా అజయ్ భయ్యాకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్స్ అండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా సినిమా మీరు థియేటర్లో చూస్తే మా ప్రొడ్యూసర్ గారికి డబ్బులు వస్తాయి. అండ్ మాకున్న పరిధిలో భయ్యా నేనేమన్నా ఈ సినిమాకి చేయలేకపోయింటే మాత్రం నన్ను క్షమించండి. నేను ఏమేమి చేయగలిగానో అవన్నీ నేను మనస్ఫూర్తిగా, అంటే కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపించినా లేదు మంచి జరుగుతుంది దీంతో అంటే నేను చేశాను భయ్యా. సో ఏమన్నా చేయలేకపోయింటే మాత్రం నన్ను క్షమించండి. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ 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 చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఫస్ట్ మా త్రిమూర్తులండి. ఒక త్రిమూర్తి గారేమో కింద ఉన్నారు, 2 పైన ఉన్నారు. ఫస్ట్ మా వేణు సార్కి అండ్ నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఇంత మంచి మూవీని, స్టోరీని విని ఒప్పుకొని మాకు ఈ సినిమా చేసినందుకు, మాకు ఇంత మంచి సినిమాని అందించిన మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాకు ఇంత మంచి స్టోరీని అందించిన మా డైరెక్టర్ రామ్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా గురించి మీరు చెప్పలేదు. ఊరికే జోక్గా అంటున్నానండి, సీరియస్ ఏం లేదు, జోక్గా మాట్లాడుతున్నాను. అండ్ రామ్ ప్రసాద్ గారిది అండ్ నాది నెల్లూరు అండి, ఇద్దరమే ఒకటే ఊరు నుంచి వచ్చాము. మా స్టోరీ విని మాకు ఇంత మంచి మూవీ అనిపించిన మా ప్రొడ్యూసర్ గారికి మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము సినిమాలో ఇంత మంచిగా కనిపించడానికి, అందరూ అందంగా కనిపించడానికి ఫస్ట్ మనకి కెమెరా లేకపోతే మూవీయే లేదు. అలాంటిది మాకు ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చిన మా డిఓపి ప్రవీణ్ గారికి, వెనకాలుండే కాదండి ముందుండి వెనకుండి సైడ్ ఉండి ఇటుండి అటుండి అంతా నడిపించింది మా డిఓపి గారే. ఆయనకి నిజంగా ఆయన రావట్లేదు అంటే నేను ఎక్కడ కాళ్ళకి దండం పెడతానని కిందే కూర్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రవీణ్ గారు మమ్మల్ని మాకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.
మా హీరో గారు నిజంగా అంటే చాలా థ్యాంక్స్. నోయల్ గారు, నోయల్ సార్ అని అలవాటైపోయింది పిలిచి, ఆ సార్ అంటే కొట్టేస్తారేమో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సార్ అని అలా పిలవద్దు అని. మేమంతా కష్టపడి, అందరూ కష్టపడతారు, మేము డే అండ్ నైట్ 21 డేస్లో ఈ మూవీ చేయడం జరిగిందండి. అండ్ నా లక్కీ హ్యాండ్ ఫస్ట్ ఎవరంటే నేను ఇంతవరకు నేను ఎవరికి చెప్పలేదండి. ఫస్ట్ నా ఫోటో షూట్ నేను ఇండస్ట్రీకి రావడానికి ఒకరున్నారు కారణం, మాగంటి సాయి గారండి. అండ్ చాలా సినిమాలకి స్టిల్ ఫోటోగ్రాఫర్గా చేశారు. నాకు ఎవరైనా ఫొటోస్ అడిగినప్పుడు నేను డబ్బులు పెట్టి ఫొటోస్ తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు సాయి గారు నాకు ఫోటోషూట్ చేసి ఇచ్చారు. ఆ ఫొటోసే నేను చాలా మందికి పంపాను. అలాగే నాకు మంచి మంచి అవకాశాలు వచ్చి థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. అక్టోబర్ 4న బహిర్భూమి మూవీ రిలీజ్ అవబోతుంది. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అందరు ఆదరాభిమానాలు లేకపోతే మేమంతా ఇక్కడ నిలబడలేము. మీరందరూ థియేటర్కి వచ్చి సినిమా చూస్తే మా ప్రొడ్యూసర్ గారు ఇంకొన్ని మంచి సినిమాలు చేయగలుగుతారు, ఇంకొంతమంది ఆర్టిస్టులకి అవకాశం ఇవ్వగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్.